వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ మహిళగా గుర్తింపు పొందారు. పార్టీ తరపున బలమైన వాయిస్ను వినిపించి మంచి నాయకురాలుగా ఎదిగారు. టీచర్ నుండి హోమ్ మినిస్టర్ వరకు ఎదిగిన అనిత గారి బయోగ్రఫీ ఈ వీడియోలో చూద్దాం. అనిత గారు 1979 జనవరి 1న విశాఖ జిల్లా ఎస్ రాయవరం లింగరాజుపాలెంలో జన్మించారు. ఈమె తండ్రి గారు అప్పారావు గారు. ఈయన ప్రిన్సిపల్గా చేసేవారు. తన తండ్రే అనిత గారి మొదటి గురువు. అనిత గారు ఇంటర్మీడియట్ను అనకాపల్లి ఉమెన్స్ కాలేజీలో చేశారు. అలాగే ఏఎంఎల్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆ తర్వాత బీఈడీ చేశారు. 22 ఏళ్ళకే డిఎస్సీ కొట్టి గవర్నమెంట్ టీచర్గా జాబ్ సంపాదించారు. అప్పటికే అనిత గారు ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పీజీ చేస్తున్నారు. టీచర్ జాబ్ వచ్చి ఫస్ట్ సిగ్నేచర్ చేసేటప్పుడు అమ్మో 36 సంవత్సరాలు సర్వీస్ చేయాలా అంటూ సంతకం చేశారట. ఈమె మ్యాథ్స్ తప్ప అన్ని సబ్జెక్టులు బోధించేవారట. చాలా ప్లెజెంట్గా టీచర్ జాబ్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఈమె పెళ్లి విషయానికి వస్తే అనిత గారు తన అన్నయ్య స్నేహితును ప్రేమించి పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నారు. కానీ టీచర్ జాబ్లో ఉన్నప్పుడే భార్యాభర్తలిద్దరికీ విభేదాలు ఏర్పడి భర్తకు దూరంగా ఉండేవారు. కానీ ఒకరోజు అనిత భర్త అనిత గారు ఇంట్లో లేని సమయంలో వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకెళ్లారట. అనిత గారు నేను ఇంట్లో లేని సమయంలో ఇలా చేయటం సరికాదు అంటూ భర్తని అడగడం, అలా ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ జరిగింది. అప్పుడే ఏ పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నారో అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త మీద కంప్లైంట్ ఇచ్చారట అనిత గారు. కానీ ఇప్పటి వరకు వీరు దూరంగా ఉంటున్నా విడాకులు తీసుకోలేదట. దీనికి ఒకటే సమాధానం చెప్తున్నారు అనిత గారు. మా భార్యాభర్తల గొడవలకు తప్పు ఎవరిదైనా ఉండొచ్చు, కానీ మా గొడవల వలన మా పిల్లలను తండ్రి నుండి దూరం చేయటం నా హక్కు కాదు. వారింకా చిన్నపిల్లలు కాబట్టి తండ్రి కావాలని కోరుకోవచ్చు. అందువలన పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తా అంటూ తండ్రి బంధానికి ఎంతో విలువ ఇచ్చారు అనిత గారు. ఇక అనిత గారు రాజకీయాల్లోకి రావాలన్న ప్యాషన్ చాలా ఎక్కువగా ఉండేది. ఈమె తండ్రి గారు కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ రాజకీయ చర్చలు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల కోసం చెప్పటం, స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ కోసం ఎక్కువగా చర్చించుకునేవారట. ఈమె టీచర్గా ఉన్నప్పుడే ఓపెన్ స్కూల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా చేసేవారట. ఈ పని మీద అనిత గారు తరచూ హైదరాబాద్లోని బషీర్బాగ్కి అసెంబ్లీ ముందు నుంచి వెళ్ళేవారట. అసెంబ్లీని చూసి ఈమె ఒకటే అనుకునేవారట, ఎప్పటికైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అధ్యక్ష అని అనాలి అని అనుకునేవారట. అలా అధ్యక్ష అని మొదటిసారి పిలిచాక తర్వాత ఏం మాట్లాడాలో కొంతసేపటి వరకు గుర్తు రాలేదట అనిత గారికి. అలా 12 సంవత్సరాలు టీచర్ ఉద్యోగం కొనసాగించాక పిల్లలు కొంత సెట్ అయ్యారని తెలుసుకొని ఇదే రాజకీయాల్లోకి రావడానికి సరైన సమయం అనుకున్నారట అనిత గారు. 2013 సమయంలో లోకల్లో ఉన్న టీడీపీ లీడర్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళటం, ఆ టైంలో టీడీపీ లోకల్ లీడర్ సలహా మేరకు చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది. అనిత గారు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు నీవేమి చదువుకున్నావు అని అడిగారట. ఎలాంటి ఆస్తుపాస్తులు కానీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ని కానీ చూడకుండా కేవలం తన చదువును చూసి టికెట్ ఇస్తాను అన్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని గర్వంగా చెబుతారు అనిత. కానీ అప్పటికే ఇంకా రిజైన్ ఇవ్వకపోవడంతో టీచర్ జాబ్ చేస్తున్న అనిత అన్న న్యూస్ పేపర్లో చూసి చంద్రబాబు నాయుడు గారు అనిత గారిని పిలిచి జాబ్ రిజైన్ చేయకపోతే ఎలా, ముందు రాజీనామా సమర్పించు అన్నారట. ఆమె ఇంకా ఏమీ ఆలోచించకుండా ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పుడు చాలామంది మంచి టీచర్ ఉద్యోగం వదిలేశావు, రాజకీయాలు నీకు కొత్త, ఇందులో రాణించలేకపోతే ఎలా అని చాలామంది అన్నారట. ఇక అనిత నాన్నగారైతే ఆమెతో భర్తకు దూరంగా ఉన్నావు, పిల్లల బాధ్యత నీ మీద చాలా ఉంది, అనుభవం లేని రంగంలోకి వెళ్తాను అంటున్నావు, అక్కడ ఓడిపోతే నీ పరిస్థితి, నీ బిడ్డల భవిష్యత్తు ఏమిటి అని అడిగారట. అందుకు అనిత గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒకవేళ నేను ఓడిపోయి వెనక్కి వచ్చినట్లయితే ఒక్క 6 నెలలు నా పిల్లల బాధ్యత మీరు తీసుకోండి, నేను ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కొడతా, లేదంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధిస్తా అని కోరారట. తన నమ్మకాన్ని చూసి అనిత తండ్రి గారు ధైర్యం చేసుకొని మనస్ఫూర్తిగా రాజకీయాల్లోకి పంపారట. అలా ఆమె రాజకీయాల్లోకి 2013లో ప్రవేశించి 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుండి చెంగర వెంకట్రావు గారి మీద ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా అయ్యాక అన్ని యాక్టివిటీస్లో చురుగ్గా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ వేసుకున్నారు అనిత. ఎమ్మెల్యే అయ్యాక రాజకీయంగా సబ్జెక్ట్ నేర్చుకొని పట్టు సాధించాలి అనుకున్నారు. ప్రజలతో ఎక్కువగా మమేకమయ్యి వారి సమస్యలను తెలుసుకునేవారు. కోడెల శివప్రసాద్ లాంటి రాజకీయ పెద్దలు ఎంతో సహకారం అందించారు. ఏ రంగంలోకి వెళ్ళినా అనిత ది బెస్ట్ అని అనిపించుకోవడానికి తాపత్రయపడతారు అనిత. అందుకే ఎందులోకి వెళ్ళినా విశేషమైన కృషి చేస్తారు. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఆమె ఒక బుక్లో నోట్ చేసుకునేవారట. టిఫిన్లకు అందరూ బయటికి వెళ్ళినా ఈమె మాత్రం సీనియర్స్ని సందేహాలు అడిగి నివృత్తి చేసుకునేవారు. అలా అసెంబ్లీ చర్చల మీద పట్టు సాధించారు అనిత.
టీటీడీ బోర్డు మెంబర్గా కూడా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మతపరమైన విమర్శలు ఎదుర్కొని అనవసరమైన విభేదాలకు అవకాశం ఇవ్వడం ఎందుకని సున్నితంగా తిరస్కరించారు. 2019లో ఓడిపోయాక చాన్నాళ్లు బాధతో ఇంట్లో ఉండిపోయారట అనిత. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనితకు కబురు పంపారు. ఆయన్ని చూసి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టారట అనిత. ఆమె మనసులో ఉన్న బాధ తగ్గే వరకు ఏడవని అన్నారట చుట్టుపక్కల వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నీ బాధకు కారణం ఏమిటి అని అడగ్గా, ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోతానని అని అనుకోలేదు. నేను రాజకీయాల్లోకి పనికిరాను అన్నారట. దానికి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాకే ఓటమి తప్పలేదు. ఎలాంటి వ్యక్తికైనా ఏదో ఒక రోజు ఓటమి తప్పదు. ఆ ఓటమి నుండి ధైర్యంగా ముందుకు వచ్చి మనమేంటో రుజువు చేసుకోవాలి అన్నారట చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు అనిత గారు ఇకపై ఏడుపుకి, బాధకి ఆస్కారం లేదు. నేనేంటో చూపిస్తా. నా పార్టీ ఎదుగుదలకు ఎంతటి కృషి అయినా చేస్తా అని మాట ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత 2020 జనవరి 30న తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. కరోనా సమయంలో హత్యలు గానీ, ఆడవాళ్ళపై అఘాయిత్యాలు గానీ ఏమాత్రం తగ్గలేదని ఎంతో మదన పడేవారు. ప్రతి సమస్యలోనూ తన గళం ఎత్తి ప్రతిపక్షాన్ని ప్రశ్నించేవారు అనిత గారు. అందుకే ఆమె మీద ఎలాంటి ఆధారం లేకుండా 23 కేసులు బనాయించారు ప్రతిపక్ష నేతలు. ఈ కేసులో విశేషం ఏంటంటే అనిత గారు దళిత సభ్యురాలు అయ్యుండి కూడా ఆమెపై ఒక అట్రాసిటీ కేసు కూడా నమోదవ్వడం. దీన్ని బట్టి తెలుస్తుంది ఆమెను తప్పించడానికి ఎన్ని పథకాలు వేశారు అని. కానీ ఇలాంటి అస్త్రాలు ఏమీ కూడా ఆమె ముందు పనిచేయలేదు. వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ఇలాంటి పరిణామాలను పూచిక పుల్లతో చూసి తన నాయకుడి కోసం, పార్టీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడ్డారు. అనిత గారి చుట్టూ ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఒకానొకప్పుడు ఆమె హిందువే కాదు, క్రిస్టియన్ అంటూ తప్పుడు ప్రచారం చేసేవారు. కానీ అనిత గారు పక్కా హిందువు. వైసీపీ నాయకులు రోజా, కొడాలి నాని నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఎక్కడా భయపడకుండా వాళ్ళకి మాటల తూటాలతో సమాధానమిచ్చి ఫైర్ బ్రాండ్గా నిలబడ్డారు వంగలపూడి అనిత. భువనేశ్వరి గారిని, లోకేష్ గారిని వైసీపీ నాయకులు నీచంగా, ఘోరంగా అవమానించారు. ఆ అవమానాన్ని తన అవమానంగా, బాధగా తీసుకున్నారు. ఎలాగైనా పార్టీ కోసం ఎంతో శ్రమించి అహర్నిశలు పోరాటం చేశారు. అలా 2024 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎవరైతే అవమానాలు చేశారో వాళ్ళ అందరి లెక్కలు బయటకు తీస్తా అని ఛాలెంజ్ విసిరారు అనిత. ఏ పోలీసులైతే హౌస్ అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టారో ఆ పోలీసుల బలగంతోనే ఆమె హోంమంత్రిగా అడుగు పెడుతున్నా అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు అనిత. ఇలాంటి తెలివైన, చదువుకున్న లీడర్లు రాష్ట్రానికి అవసరం. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అధినేత అండదండలతో తనదైన శైలిలో ఏపీ రాజకీయాల్లో ఆమె ఒక ఆదర్శవంతమైన స్త్రీ శక్తిగా ఎదగాలని కోరుకుందాం.